ఓకేనా. కడప నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా బాగలేదు. ఎందుకంటే గత చాలా సంఘటనల సందర్భంగా స్పందించాలని కూడా అనుకొని ఇంకా సరి అవుతారు ఇంకా పద్ధతి వస్తుంది అన్న ఉద్దేశంతో మేము చాలా విషయాల్లో స్పందించలేదు. ఇది ఇంతకుముందు ఎన్నడూ లేనంత దురదృష్టకరమైన పరిస్థితులు కడప నగరంలో కనపడుతూ ఉన్నాయి. అల్మాస్పేట సంఘటన దగ్గర నుంచి ఎన్నో సంఘటనలు చెప్పడానికి అవకాశం ఉంది. బిస్మిల్లా నగర్కి సంబంధించిన రుక్సానాకు అట్లాగనే న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. అప్పుడు మమ్మల్ని అడగకూడదు మా స్టేషన్ ముందుకు ఎందుకు వచ్చినారు అని. మీరు మా స్టేషన్ ముందర మీరు ధర్నా చేయడం న్యాయమేనా అని మమ్మల్ని అడగకూడదు. ఈరోజు మీరు న్యాయం చేయలేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. భయపెట్టో బెదిరించో మీరు ప్రజల్ని కంట్రోల్ చేస్తామనుకుంటే తప్పు. న్యాయం చేసి ధర్మంగా ఉండి మీరు ప్రజల ప్రేమను పొందితే సరిపోతుంది, లేకపోతే లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము 24 గంటలు టైం ఇస్తున్నాను. కేసుకు సంబంధించి సమస్య పరిష్కారం కాకపోతే బిస్మిల్లా నగర్ రుక్సానా కేసుకు సంబంధించి మేము మంగళవారం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తానని చెప్పి హెచ్చరిస్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను పోలీస్ వాళ్ళకి డయల్ 100కి ఫోన్ చేసినా వాళ్ళు నాకు తమాషాగా చెప్తా ఉండదు. ఎవరు వచ్చినమ్మా ఎవరమ్మా నీ తమ్ముడు బాగా అయితే నీకు ఏం అనే ఎంతమంది చిన్న ఇది నవ్వుతూ ఉండదు పోలీస్ వాళ్ళు అన్నీ. నాకు ఇది ఒక కానిస్టేబుల్ ఉన్నది కదా నారాయణ్ అక్కడ, ఇది మరీ నారాయణ్ వాళ్ళు ఫోన్ తీసి నాకు నవ్వు వేస్తా ఉన్నది. ఎవరు వచ్చినమ్మా నువ్వు ఊరికే అంతే. ఇది మంచిది వాళ్ళు అని నేను వచ్చినా అని వాళ్ళే చెప్పిన నాకు పో అని నా దగ్గర మన్సూర్ ఇది పేరు చెప్పిన నాకు అని. మాధవిరెడ్డి వస్తుంది ఇప్పుడు, మాధవిరెడ్డి మేడమే చెప్పిన పో అని అదే అదే ఖాదర్ భాష అనే అంతే. వాళ్ళు అన్నీ వచ్చి ఇది కొట్లాడి అది అన్నీ చేసిన మా అమ్మ అని నువ్వు ఈరోజు నగరంలో బిస్మిల్లా నగర్ 3 రోజుల క్రితం జరిగిన ఘర్షణ, ఎన్నికల ఆఫీసర్లు అని చెప్పి రావడము, ఆల్రెడీ ఆ కేసు భార్యాభర్తలది కోర్టులో జరుగుతుంది. పోలీసు వాళ్ళందరూ గతంలో ఉండే సిఐలు ఎస్ఐలు అందరూ ఉన్నప్పుడు పోయి ఆమె కాపురానికి వెళ్తావా లేదంటే కనుక నువ్వు ఏమ్మా ఏం చేస్తావని వాళ్ళందరూ వచ్చి కేసులు పెట్టి మాట్లాడితే నాకు వద్దు నేను తెగదెంపులు చేసుకుంటాననే పద్ధతిలో ఆమె అందరి ఎదురుగా మాట్లాడడం జరిగింది. ఆమె కోర్టు కేసు వేసుకోవడము, తర్వాత కోర్టులో అందరు తిరుగుతూ ఉండగానే ఎన్నికల ఆఫీసర్లమని లోపలికి దౌర్జన్యంగా వెళ్ళడం కాకుండా లోపలికి వెళ్తాను ఏమి అడ్డగించుకుందని ఆమె పొతికడుపులో చెప్పు కాళ్ళతోనే తన్నడము, ఖాదరు అస్మా తర్వాత వీళ్ళందరూ మేము కూడా దాంట్లో పిలుస్తానే మాట్లాడదామని చెప్పి ఏమో మాట్లాడదామని వెళ్ళి చూస్తే అప్పటికి వీళ్ళు చాలా దెబ్బలతో ఇదై ఉన్నారు. అప్పుడు తీసుకొని వెళ్ళి వాళ్ళని రిమ్స్లో జాయిన్ చేసి అడ్మిట్ చేసి కేసు కట్టించి మాట్లాడినాము. అప్పటికి పోలీసు వాళ్ళు ఎవరం లేమని చెప్పేసి 1.5 గంట తర్వాత పోలీసు వాళ్ళకి అడ్రస్ సరిగ్గా మాకు ఐడెంటిఫై కాలేదని ఆడికి వెళ్ళాక ఒక్క రైటర్ నారాయణ సార్ రావడం జరిగింది. ఆయన వచ్చి దానికి సర్ది చెప్పి మాట్లాడి అంతమంది ఎదురుగానే నారాయణ సార్ ఎదురుగానే మన్సూర్ వ్యక్తులం మేమని చెప్పి ఆమె నీచంగా ధోరణితో మాట్లాడడము, మన్సూర్ను పిలిచిన తర్వాత వీళ్ళను అదే చాలా వల్కర్గా మాట్లాడి చీరలు ఇప్పి కొడతానని చెప్పడం, వాళ్ళను ఆ అమ్మాయి అయితే కనుక ఆ ఖాదర్ అనే అతను వాళ్ళు చాలా అసభ్యకరంగా తిట్టడము, ఆమెనైతే కనుక ఇట్లా ఎదను బట్టి దొబ్బి మాట్లాడడము అవన్నీ జరగడం జరిగింది. తర్వాత మాట్లాడదాము హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని ఆ గొడవ నాడికి వచ్చి ఆ సార్ ఒకడు మాట్లాడి తీసుకొని వెళ్ళి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అది జరిగిన తర్వాత ఇంతవరకు వాళ్ళని పిలిపించి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టీడీపీ పేరు చెప్పి ఇదే కాదు గతంలో కూడా చాలాసార్లు టీడీపీ కార్యకర్తలు వాళ్ళ పేర్లు చెప్పి స్టేషన్కి వచ్చిన కేసులన్నీ కూడా వాళ్ళ హవా నుంచే వచ్చిన తర్వాత న్యాయం అనేది కూర్చొని మాట్లాడదాం అనుకోరు. రావడము వాళ్ళ పేర్లు చెప్పడము, వాళ్ళ నాయకులు చెప్తారో చెప్పరో అది మాకు తెలియదు. కానీ వాళ్ళ కార్యకర్తల హవా అయితే కనుక ఎక్కువగా ఉంది. పోలీసు వాళ్ళ కాడికి వచ్చి డైవర్ట్ చేసేయడము, తీసుకొని వెళ్ళిపోవడం, ఇది పోలీస్ స్టేషన్లో తెగాల్సిన పంచాదులా లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి తెగాల్సిన పంచాదులో పోలీసు వాళ్ళు కూడా దీన్ని న్యాయంగా చెప్పాలా?